సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. లూకా గారు రాసిన సువార్త 19వ అధ్యాయం 22వ వచనం. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటల బట్టియే నీకు తీర్పు తీర్చుదు. నేను పెట్టన దానిని ఎత్తువాడును, విత్తన దానిని కొయ్యువాడునైన కఠినుడనని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సాహకారుల యొద్ద ఉంచలేదు? అట్లు చేసి ఉండిన ఎట్లా నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకుందినే అని వానితో చెప్పి దీని యొద్ద నుండి ఆ మేన తీసివేసి 10 మేనాలు గలవానికి ఈవిడని దగ్గర నిలిచిన వారితో చెప్పాను. ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి యెహోవా తండ్రి, అయా మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమంతట్లో మీరు నడిపించండి నాయన. అయ్యా వాక్యం బోధించండి. మీ వారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి నాయన. వాక్యం బోధించండి. లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా జ్ఞానాన్ని దయచేయండి నాయన. ప్రతి ఒక్క విషయానికి కృపాకాంతులు దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాడు. అంశం పాఠం పేరు, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదు. నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు జరుగును. నీ నోటి మాటను బట్టే. నోటి మాటకు ఉన్న పవర్ ఎలాంటిదో తెలుసండి. ఎంత పవర్ ఉండిద్దో తెలుసండి. నోటికి జీవ మరణములు దేని వశంలో ఉన్నాయి? నాలుక వశంలోనే ఉన్నాయి. నోటికి ఉన్న పవరు ఎలాంటిది అని అంటే, నీవు ఎంత భక్తి గలవాడివైనా, భక్తి గల దానివైనా, నువ్వెంత భక్తి చేసినా నీ నోటికి గన కళ్ళం పెట్టుకోకపోతే నీ భక్తి అంతా వ్యర్థమే అని యాకోబు గారు రాసిన పత్రికలో చెబుతారు. తర్వాత మత్తయి గారు రాసిన సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు చెబుతారు కదా, మనుషుడు పలుకు ప్రతి ఒక్క వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమన లెక్క చెప్పవలసి ఉన్నది. నీ మాటను బట్టే నీతిమంతుడు అని, నీ మాటను బట్టే అపరాధి అని తీర్పు నొందుదు అని చెబుతున్నారు. నోటి మాట చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. పెద్దల సామెత చెబుతారు, ఏంటని? కాలు దారినా తీసుకోవచ్చు కానీ నోరు దారితే తీసుకోలేవు. నోటికున్న విలువ, నోటికున్న పవర్ ఎలాంటిది అని అంటే, ఒక వ్యక్తిని బాధపరచవచ్చు, ఒక వ్యక్తిని నెమ్మదపరచవచ్చు. ఇప్పుడు నోటి మాటతో ఒక వ్యక్తిని నొప్పించు మాట అంటారు. నోటి మాటతో ఒక మనిషిని నొప్పించవచ్చు, లేకపోతే నొప్పి లేకుండా కూడా చేయవచ్చు. అంటే నోటి మాటకు అంత పవర్ ఉందన్నమాట. నోటి మాటలో నోటి మాట ద్వారా ఎంత పవర్ ఉందంటే, జీవ మరణములు దేని వశములో ఉన్నాయంటే నాలుక వశములోనే ఉన్నాయి. ఈ నాలుక గురించి, నోటి గురించి మనం చూస్తే ఏమని చెప్తున్నారంటే, మీ నోటితో కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవాలి కానీ మీ నోటితో బూతులైనను సరసూక్తులైనను అవి మీకు రాకూడదు, అవి మీకు తగవు అని చెబుతారు. నోటి మాట సరిగా లేకపోతే చాలా ప్రమాదం. ఒక నోటి మాటతో ఒక వ్యక్తిని దగ్గర చేయొచ్చు, దూరం చేయొచ్చు. ఒక కుటుంబాన్ని దగ్గర చేయొచ్చు, దూరం చేయొచ్చు. నోటి మాట ద్వారా ఎంత విధానం ఉందంటే చాలా విధానం ఉంది. ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు కూర్చొని మాట్లాడేటప్పుడు ఒక మాట, ఏదన్నా ఒక మాట వచ్చిందనుకోండి, ఏంటి ఆ మాట అని అంటే మీకు అర్థం అవడానికి ఒక విషయం చెబుతాను నోటి మాట గురించి.
ఇద్దరు వ్యక్తులు ఒక చాట ఉన్నప్పుడు మాట గురించి చెబుతున్నారు. మాట ఎలాంటిది అంటే, ఒక ఆమె వచ్చేసి ఒక ఆమె దగ్గరకు వచ్చి, ఏంటి మీ ఆయన ఇంకా రాలేదా అని అంటే, ఏమి మరి ఇంకా రాలేదని అంటే, ఇది ఇప్పుడే అక్కడ కనపడడం, ఇప్పుడే వెళ్ళిందని ఒక మాట చెప్పి, ఇప్పుడే వెళ్ళిండా ఆ వంటని, ఇప్పుడే వెళ్ళిండు సరే నాకెందుకు ఆయన వెళ్ళిపోయిందని, మీ ఆయన వెళ్ళిపోయింది నాకెందుకని ఏమో అన్నారు. ఇప్పుడు ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఎలా ఉండింది ఒక్కసారి ఆలోచించాను. ఎక్కడికి వెళ్ళిన, నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళలేదుగా అంటే, ఎక్కడికి వెళ్ళలేదా చూసినోడు చెప్పట్లేదా ఎక్కడికి వెళ్ళి ఇక మొదలయ్యింది. ఇక నేను ఎక్కడికి వెళ్ళినా ఇక్కడే కూర్చుందంటే, కాదు నువ్వు డెల్లు అంట. ఇక మొదలయ్యింది. అంటే ఎక్కడి నుంచి వచ్చింది? నోటి మాట వలన. ఇక్కడ చెబుతాను ఈ సందర్భం. లూకా గారు రాసిన సువార్త 19వ అధ్యాయంలో 20వ వచ్చిన సందర్భం ఏంటంటే, మేనాల గురించి. ఒకరికి ఎన్ని మేనాలు? 10 మేనాలు ఒక యజమానుడు ఇచ్చాడు. ఒకరికి 5 మేనాలు ఇచ్చాడు. ఒకరికి 1 మేనా ఇచ్చి ఊరు వెళ్ళిపోయిన తర్వాత ఈయన వచ్చేసరికి 10 మేనాలు కలిగిన ఆయనేమో 10కి 10 చేసాడు. 5 మేనాలు కలిగిన ఆయనేమో 5కి 5 చేసాడు. ఈ ఒక్క మేనా తీసుకున్న ఆయన మాత్రం దాన్ని ఏం చేసిండు? కట్టి భూమిలో పాతిపెట్టిన తర్వాత యజమానుడు వచ్చిండు. మీకు ఇచ్చిన నాణ్యాడయ్యి మరి మీకు ఇచ్చిన 10 మేనాలు తీసుకురావన్నప్పుడు 10 మేనాలు తీసుకున్న ఆయన 10కి 10 చేసిండు. అలా చేయడం వలన బడా మంచి నమ్మకమైన దాసుడా, నువ్వు నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉన్నావు అని చెప్పి, తర్వాత 5 మేనాలు తీసుకున్న ఆయనేమో 5కి 5 చేసిన తర్వాత యజమానుడు అంటాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు. అంటే ఇలా చెబుతూ నీకు 10 మేనాలు 10 పట్టణాల మీద నీకు అధికారం ఇస్తున్నారు, 5 చేసేవి కాబట్టి నీకు వాటి మీద అధికారం ఇస్తున్నారు. ఇవన్నీ చేసిన తర్వాత, ఇవన్నీ చెప్పిన తర్వాత ఒక్క మేనా వాడిని పిలిస్తే వాడు వచ్చి చెప్పిన సమాధానం ఏంటి అంటే, అయ్యా నీవు ఆ మేనా నువ్వు నాకు ఇచ్చిన దాన్ని నేను అతను ఏం చేసిందని నేను చెప్తే, అక్కడ చూడండి ఏమని చెప్తున్నారు. 21వ వచనం 19 నుంచి వస్తే, అతడు నీవును 5 పట్టణం మీద ఉండమని అతనితో చెప్పాను. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా ఇదిగో నీ మేన, నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడువను, విత్తని దానిని కోయువాడునైన కఠినుడు గనుక నీకు భయపడి దీనిని రోమాలున కట్టి ఉంచితులని చెప్పాను. చూశారండి ఎక్కడి నుంచి వచ్చింది? నోటి మాట. ఇప్పుడు ఆ తర్వాత చెప్తున్నారు చూడండి ఏమని. 22 అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదు. నేను పెట్టని దానిని ఎత్తువాడును, విత్తని దానిని కోయువాడునైనా కఠినుడు అందని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచలేదు? అట్లు చేసి నీడల నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకుందినని వారితో చెప్పి. ఇక్కడ చూశారండి, 1 మేనా వాడు వచ్చి తీసుకున్న 1 మేనా ఏం చేసిండు? ఇదిగో నీ మేనా అని తీసుకొచ్చి ఇచ్చాడు. ఏం చేయలా, సోమరి. తర్వాత మళ్ళీ సోమరితో పాటు ఏంటి? నోటి మాట సరిగా లేదు. ఒక యజమానుణ్ణి అలా అంటే ఊరుకుంటాడా? నువ్వు కఠినుడు. తర్వాత ఏమని చెబుతున్నా అక్కడ చూడండి, భయపడి విత్తని దానిని పెట్టని దానిని కోయువాడును, విత్తని దానిని పెట్టని దానిని ఎత్తుకుని వాడును, విత్తని దానిని కోయువాడునైనా కఠినుడు కనుక. ఎవరైనా అంటారా? అసలు అంటే యజమానుడు ఊరుకుంటాడా? ఈ నోటి మాటలు చూడండి ఎట్టుంది. తర్వాత ఏమని చెప్తారు? నీకు భయపడి దీనిని రోమాన కట్టి ఉంచుదని చెప్పిన. అందుకు అతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదు. అయ్యా మరి ఆ మేనా, మరి నేను ఒక్కదానితో నేనేం చేయలేకపోయాను. అయ్యా నీకు భయపడి దాన్ని రోమాన అంటే చెంగు కట్టి ఉంచాను, నేనేం చేయలేదయ్యా
మరి నాకు ఒకటే ఇచ్చారు కానీ చెప్పుకుంటే ఎలా ఉండేది? అంటే ఇతను నోటి మాట వలన ఏమొస్తుంది? కోపం. కోపం తెప్పిస్తున్నాడా? కఠినుడవు, దుర్మార్గుడవు, లేకపోతే నీకు జాలి లేదు, నేను ఇవన్నీ చెప్తే ఊకుంటాడా యజమానుడు? ఊకోరు. అవన్నీ కాకుండా నువ్వు చెప్పవలసిన సమాధానం ఏంటి? అయ్యా ఒక్క మీద అని ఇచ్చావు కాబట్టి నేనేం చేయలేకపోయానయ్యా, వాళ్ళకి 5 ఇచ్చును 10 ఇచ్చును, వాడు చేశారు, నేను చేయలేకపోయానని చెప్పుకోవచ్చుగా. చెప్పలేదు. అలా చెప్పకుండా నువ్వు కఠినడవు, తర్వాత ఎత్తని దానిను ఏమని చెప్తున్నాడు? పెట్టని దానిని ఎత్తుకుని వాడును, విత్తని దానిని కోయివాడు నాయన కఠినుడు కనుక అని చెప్తాడు. అందుకని ఏమని చెప్తున్నా యజమానుడు? చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టే నీకు తీర్పు జరుగును. నోటి మాటను బట్టే మన జీవితం ఉంటుంది. మన మాట ఎలా ఉండాలంటే రుచి కలిగినగా ఉండాలి. ఒకరిని బాధ పెట్టే విధంగా ఉండకూడదు. కత్తిపోటు వంటి మాటలు కలవని బైబిల్ గ్రంథంలో ఉంది. తీయని మాటలో, రుచి కలిగిన మాటలో, మంచి మాటలో, చెడు మాటలో ఎన్ని మాటలు ఉన్నాయంటే అన్ని మాటలు ఉన్నాయి. అర్థమైందంటే మన మాటలు ఎలా ఉండాలి అని అంటే మంచిగా ఉండాలి. మన మాటలను బట్టే ఏముంటుంది? మన జీవితం అనేది ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే మాటలు మంచిగా ఉండాలి. ఇప్పుడు నాబాలు, అబీగయీలు వీళ్ళు తెలుసుకండి. నాబాలు ఎలాంటి వాడు? మోటువాడు, దుర్మార్గుడు. అబీగయీలు ఎలాంటి ఆమె? సుందరమైన ఆమె. అసలు వీళ్ళిద్దరికి పెళ్లి ఆ రోజున ఎట్ట చేశారంటే, మరి ఎట్ట చేశారో కానీ ఆస్తిని చూసి చేశారో, లేకపోతే పశువుని చూసి చేశారో, లేకపోతే ఆ కులాన్ని బట్టి చూశారో, అంటే పేరును బట్టి అసలు ఎట్ట చేశారో కానీ చేశారు. చేస్తే అంత అందమైన ఆమె, సౌందర్యం కలిగిన ఆమె అలాంటి వ్యక్తితో ఉండడం అంటే అసలు ఎలాంటి విషయం ఒకసారి ఆలోచించండి. పైగా ఇలా జరిగిపోతున్న సందర్భాల్లో సరే ఆమె అందమైన ఆమె, మంచి గుణం కలిగిన ఆమె, మంచి లక్షణం కలిగిన ఆమె ఆయనతో ఉంటూ వస్తుంది. అలా వచ్చిన సందర్భాల్లో ఈ నాబాలు ఏమన్నాడంటే, ఎవరినే? నాబాలు గొర్రె బొచ్చు కత్తిరించేవాడు. ఆ కత్తిరించే సమయాల్లోని దావీదు గారు అక్కడ రాజు అయితే ఈ దావీదు గారు ఏం చేస్తారంటే అవసరం అయ్యి నాబాలు దగ్గరకే ఒక వ్యక్తిని పంపిస్తారు, భటుల్ని. అది సందర్భం ఏంటనంటే ఆ బొచ్చు ఏంటంటే దాన్ని పెట్టి చేస్తారనమాట, చేస్తుంటారు. అది అవసరమై ఆయనకు ఒక పని అవసరమై పంపిస్తారు. పంపించినప్పుడు దావీదెవడు? ఎవరిని అంటుంది? రాజుని. ఈ మాటలే ఇక్కడ మాటలు చూడండి ఏ విధంగా ఉంటుంది. దావీదెవడు? యెషై కుమారుడు ఎవడు? అంటే రాజును పట్టుకొని అలా మాట్లాడితే ఊరుకుంటారా? ఈ విషయం తీసుకెళ్ళి దావీదు గారికి చెప్పారు. చెబితే మరి దావీదు ఎవరు? రాజుగా ఈయన చంపడానికి బయలుదేరి వచ్చేస్తారు. వస్తూ ఉంటే వాళ్ళలోని ఒక ఆయన వచ్చి ఎవరి దగ్గరికి? అబీగయీలు దగ్గరికి, నాబాలు భార్య దగ్గరకు వచ్చి, అమ్మ మన యజమానుడు మరి దావీదు గారిని ఈ విధంగా మాట్లాడిండు, మరి దావీదు గారు వస్తుంటాం మరి చంపేయడానికి అని అంటే, అప్పుడు అబీగయీలు అక్కడ మరి ఆ సమయాల్లోని వాళ్లకున్న ఆ విధానంలో మరి గాడిద మీద కొన్ని అక్కడున్న కాయలు లేకపోతే కొన్ని వస్తాయి అన్ని మొత్తం వేసి పంపించి, తర్వాత ఏమ బయలుదేరి వెళ్ళి దావీదు గారు వస్తూ ఉంటే ఏమి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి, నా ఏలిని వాడా, ఆయన తప్పు, మా యజమానుడి తప్పు, నా తప్పు అని ఒప్పుకో అయ్యా అని కాళ్ళ మీద పడి బతిలాడు. అప్పుడు ఆయన ఏం చేస్తారు? వదిలేస్తారు అన్నమాట. అంటే ఇక్కడ మాటలు చూడండి, నాబాలు మాటలేమో ఎట్టున్నాయి? కోపం తెచ్చే విధంగా, ప్రాణాలు తీసే విధంగా అలాంటి మాటలు. ఇప్పుడు అబీగయీలు మాట్లాడుతున్నాయి ప్రాణాలు రక్షించే విధంగా మాట్లాడారు.
చూశారంటే ఈయనేమో కోపంతో మాట్లాడిండు, ఆమెమో ఎలా మాట్లాడింది? ప్రేమగా మాట్లాడి. అలా వెళ్ళి దావీదు గారిని బతిలాడిన తర్వాత ఆయన ఏం చేసిండు? వదిలిపెట్టేసి. అంటే మన మాటలను బట్టి ఏముంటుంది? జీవితం అనేది ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికైనా ఎవరితోనైనా మాట్లాడాలన్నా, ఎక్కడికైనా ఏదైనా వెళ్ళి చెయ్యాలన్నా ఏదైనా కానీ మాటను బట్టే ఉంటుంది మన జీవితం. ఇక్కడ ఈ వ్యక్తి ఆ విధంగా నువ్వు కఠినడువు, మరి నీకు భయపడి ఈ విధంగా చేశాను, ఈ విధంగా నేను చేశాను అని అంటే ఏమని చెప్పిండు? చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు జరుగును అని చెప్తాడు. నోటి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే మనం మాట్లాడే మాట ఊగిపోదు. దేవుడు ఏం చేసిండంటే ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు అని సాక్షులు పెట్టిండు దేవుడు. తర్వాత మనం మాట్లాడే మాట ఒక వ్యక్తిని దూరం చేస్తుంది, ఒక వ్యక్తిని దగ్గర చేస్తుంది. మాటలోనే చాలా పవర్ అనేది ఉంటుంది. అందుకని నువ్వు ఎంత భక్తి గలవాడివైనా కానీ నీ నోటికి కళ్ళం పెట్టుకో, నోరు జాగ్రత్త అని చెప్తున్నారు. నువ్వు ఎంత పాటలు పాడి ప్రార్థన చేసి వాక్యాలు చెప్పి ఇవన్నీ చెప్పి నువ్వు బయటికి వెళ్ళి ఒక వ్యక్తి ఎవరి మీద కోపపడు, లేకపోతే బూతు మాట మాట్లాడు, ఏమైతుంది? నీ భక్తి అంతా వ్యర్థమైపోతుంది. అందుకనే నీ భక్తి సరిగా ఉండాలన్నా, నీ భక్తి బాగుండాలన్నా నీ నోరు కంట్రోల్లో ఉండాలి, నీ నాలుగు బాగుండాలి అని చెబుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట అపవాదికి తెలుస్తుంది. మన మాటను బట్టి వాడు ఏం చేస్తారు? ప్లాన్ చేస్తారు. అందుకని మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నోరుంది కదా అని మన ఇష్టానుసారంగా మాటలు వదిలేస్తే అది చాలా ప్రమాదం. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. మనుషులు పలికే వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. అవి చెడ్డవైనా సరే, మంచివైనా సరే. ఇంకో విషయం ఏంటంటే చెడ్డవైనా సరే, మంచివైనా సరే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు ఈ దేహంతో జరిగించిన ప్రతి ఒక్క దానికి లెక్క చెప్పవలసి ఉన్నది. మన మాట, మన నోటి మాట ఒక వ్యక్తిని బలపరిచే విధంగా ఉండాలి కానీ బాధ పెట్టే విధంగా ఉండకూడదు. అలాంటి మంచి మాటలు క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడే విధంగా ఉండాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఎక్కడైనా యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాల్లో ఆయన ఉన్నప్పుడు ఈ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇలా సరదాగా మాట్లాడారు, లేకపోతే ఇలా వ్యర్థమైన మాటలు మాట్లాడారు, లేకపోతే ఈ మాటలు వచ్చినాయి అని ఎక్కడైనా రాపించారా? ఎక్కడా రాపిలా. ఎందుకని అంటే ఆయన మాట్లాడలేదు. అసలు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడలా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవారు. ఆయనే మనకు మాదిరి మార్గం. ఆయన్ని నమ్ముకున్న వారు ఆయన పోలే నడుచుకోవాలి అని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినాడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకముగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.